హాయ్ హలో అందరికీ. నేను ఈరోజు లంచ్ ఏమేమి ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను. అయితే ఇది మెంతికూర ఫ్రై చేస్తున్నాను. అన్నీ ఒకటేసారి వేస్తున్నాను, సేమ్ ఇంతకుముందు వీడియోలాగా. ఆనియన్స్, ఆకుకూర, పెసరపప్పు, పచ్చికారం అన్నీ ఒకటేసారి వేసి సిమ్లో పెట్టాలి, అంతే. తొందరగా అవుతుంది, హెల్దీ కదా. చూడండి, మెంతికూర ఫ్రై అయిపోయింది, రెడీ అయింది. ఇప్పుడు కొబ్బరితో పాలు చేస్తున్నాను. కొబ్బరి పాలు ఒక హాఫ్ పీస్ ఉంటుంది కదా, కొబ్బరికాయ కొట్టినాక హాఫ్ పీస్ కట్ చేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసి మిక్సీకి వేయాలి. కొన్ని వాటర్ వేసి మిక్సీకి వేయాలి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. కొన్ని వాటర్ వేసి మిక్సీకి వేయాలి. చాలా ఈజీ ప్రాసెస్. ఇప్పుడు ఫిల్టర్ చేయాలి, అంతే. ఫిల్టర్ చేస్తే ఇట్లా వస్తాయి చూడండి. డైరెక్ట్ వేడి కాకుండా ఇట్లా బౌల్లో వాటర్ పోసి ఇట్లా వేడి చేయాలి. నేనైతే ఇవన్నీ చేసిన ఈరోజు. ఇప్పుడు అన్నము పాలకూర పప్పు రెడీ అవుతుంది. అన్నీ మట్టి పాత్రలోనే చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి మట్టి పాత్రలో వంట. ఇంకా పప్పు, పాలకూర, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, ఆనియన్స్, కొద్దిగా చింతపండు అన్నీ కామనే కదా. అన్నీ వేసిన తర్వాత ఒక 2 విజిల్స్ పెట్టి కొద్దిగా పసుపు, జీలకర్ర కూడా వేస్తున్నా. కొద్దిగా చింతపండు. చాలా టేస్టీగా అయినాయి పప్పు, పాలకూర, మెంతికూర ఫ్రై, పాలకూర పప్పు. ఇప్పుడు అన్నంలో వాటర్ అన్నీ డ్రై అయిన తర్వాత కొద్దిగా వామ ఇలా చేతిలో నలిచి వేయాలి. వేస్తున్నాను. కొద్దిగా జీలకర్ర కూడా వేస్తున్నాను. జీలకర్ర వామ వేసి అయితే ఫస్ట్ వేస్తే కొద్దిగా చేదవుతుంది అన్నము. వాటర్ అన్నీ డ్రై అయిన తర్వాత వేస్తే బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఇప్పుడు పప్పు రెడీ అయింది. తాలింపు వేస్తున్నాను. కామనే కదా తాలింపు. అయితే కొందరు అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఎల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు కామనే కదా. ఇంగు వేయచ్చు, ఇష్టం ఉంటే వేయచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. నేనైతే ఏమి వేయను ఇంగువ. అన్నం రెడీ అయింది. పప్పు కూడా రెడీ అయింది. ఇంట్లో ఇట్లా వంట చేసుకొని తింటే ఎంత బాగుంటుంది కదా, వేడివేడిగా. మన చేతులతో మనం వంట చేసుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇలా చేశాను, మట్టి పాత్రలోనే చేసినాను వంట. మీరు కూడా మట్టి పాత్రలు ట్రై చేయండి. పప్పు రుబ్బుతున్నాను ఉప్పేసి. తాలింపు రెడీ అయింది కదా. రెడీ అయింది, పప్పు రెడీ అయింది, అన్నం రెడీ అయింది, లంచ్ ప్రిపరేషన్ రెడీ అయింది. ఓకేనా? థ్యాంక్ యూ.